మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ పత్రికా సమావేశం నిర్వహించారు. మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించమని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీలను మర్చిపోయారని, పట్టణంలోని అభివృద్ధి పనులు నిలిచిపోయినవని ఆరోపించారు. 100 పడకల ఆసుపత్రి, మినీ స్టేడియం, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ నీటి పనులు పూర్తి చేయకపోవడం, ముంపు ప్రాంత రైతుల నష్టపరిహారం ఇవ్వకపోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాదయాత్రల ద్వారా రైతులకు అండగా నిలుస్తామని హెచ్చరించారు. సంవత్సరాలు పూర్తయి అదేవిధంగా ఇతర నమస్కారం. ముఖ్యంగా మన డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి. మరి 2 సంవత్సరాల కాలంలో ఈ మంచిర్యాల జిల్లాలో 7 మున్సిపాలిటీలకు నేను వెహికల్స్ తెప్పించిన ప్రభుత్వం. వాటన్నింటి ఇప్పుడు మూలకు వారేసి చెత్త వాహనాలు మూలకు పడ్డాయని చెప్పి, చెత్తను సేకరించే వాహనాలు మూలకు పడ్డాయని చెప్పి వార్తలు రాస్తున్నా కూడా మంత్రి గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి. నేను ఇందాక చెప్పినటువంటి మినీ ట్యాంక్ బండ్ దాని మెయింటెనెన్స్ లేక మొత్తం ఎట్లా పిచ్చి చెట్లు ముంచినాయి, ఎట్లా అధ్వానంగా దాని పరిస్థితి తయారైందో పేపర్లు రాస్తున్నా మంత్రి గారు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక శ్మశాన వాటిక సంగతి, శ్మశాన వాటిక లేదు అని చెప్పి ఇట్లా అనేక రకాలైనటువంటి కింద ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామన్నారు. 24 నెలలు అయిపోయింది, ఒక్క మహిళకు ఇవ్వలేరు. ఇవాళ గంగిపల్లిలో మహిళలు మంత్రి గారిని నిరోధించారు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, అది అతిగతి లేదు. తర్వాత ఇక యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు. చెన్నూరులో ఒక విద్యార్థికి కూడా ఇవ్వలేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, దానికి కూడా అతిగతి లేదు. చేయుత వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బండమీద మామిడి తాండా బి